హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ అండ్ అప్డేట్స్. నేను మీ అభిషేక్, మీరు చూస్తున్నారు మిస్టర్ అభి ప్రో గేమర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే వివో అండి గైస్. వివో V40 అండ్ V40 Pro ఈ టూ మొబైల్స్ మనకి ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు గైస్. వివో V40 కీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10+ సపోర్ట్ అయితే వస్తుంది డిస్ప్లే అనేది. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, 12GB LPDDR4X ర్యామ్ అండ్ 256GB అండ్ 512GB వేరియంట్స్ తీసుకొస్తున్నారు గైస్. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి జీసీస్ ఆప్టిక్స్ తరపు నుండి 50 మెగాపిక్సెల్ OIS కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ పోర్ట్రేట్ కెమెరా అయితే తీసుకొస్తున్నారు గైస్. బ్యాక్ చూసుకున్నట్టయితే వేరే ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఈ మొబైల్ అనేది మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో తీసుకొస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే మనకి 5500 mAh బ్యాటరీ విత్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. V40 మనకి సింగిల్ కలర్ వేరియంట్ లో తీసుకొస్తున్నారు గైస్, లాటస్ పర్పుల్ కలర్. వెరాస్ V40 Pro లో మనకి టైటానియం గ్రే అండ్ గ్యాంగిస్ గ్రే అని చెప్పి 2 కలర్స్ తో తీసుకొస్తున్నారు గైస్. ఈ మొబైల్ అనేది మనకి ఎక్స్క్లూజివ్ ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది అండ్ వివో స్టోర్స్. ఇది మాక్సిమం ఆగస్ట్ లో అయితే లాంచ్ అవ్వచ్చు గైస్ ఈ మొబైల్ అనేది. ఇంకేనీ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే యాపిల్ అండి గైస్. కిడ్స్ కోసం యాపిల్ వాచ్ అనేది మనకి ఇండియాలో లాంచ్ చేశారు గైస్. దీని యొక్క మెయిన్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే పేరెంటల్ అండ్ సెక్యూరిటీ ఫోకస్డ్ ఫీచర్స్ తో తీసుకొస్తున్నారు ఈ వాచ్ అనేది. అలాంగ్ విత్ దట్ ఈ వాచ్ ని మనం ఐఫోన్ లో కూడా మేనేజ్ అయితే చేసుకోవచ్చు, కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ ఈ వాచ్ యూస్ చేసుకుని మనం కాల్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు గైస్. టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్ అండ్ టర్న్ ఆన్ లెర్నింగ్ అని చెప్పి అడిషనల్ ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు గైస్. ఈ వాచ్ యూస్ చేసుకుని మనం చిల్డ్రన్స్ లైవ్ లొకేషన్ కూడా ట్రేస్ చేయొచ్చు గైస్ బై యూజింగ్ ఫైండ్ మై యాప్ ఆన్ ఐఫోన్స్. ఈ వాచెస్ అనేది డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకొస్తున్నారు. మోడల్ లిస్ట్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే మనకి అలాంగ్ విత్ సెల్యులర్ డివైస్ తో అయితే వస్తుంది గైస్. అంటే సిమ్ కూడా మనం ఈ వాచ్ లో అయితే పెట్టుకుని వాడుకోవచ్చు. అండ్ దీంట్లో ఎమర్జెన్సీ SOS ఫీచర్ కూడా తీసుకొస్తున్నారు గైస్ యాపిల్ వాళ్ళు. సో చిల్డ్రన్ కోసం అయితే ఇది సేఫ్ వాచ్ అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నైతే రియల్మీ అండి గైస్. రియల్మీ వాచ్ S2 ఈ వాచ్ ప్రీ ఆర్డర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఈ వాచ్ మనకి జూలై 13 అయితే లాంచ్ అయిపోతున్నారు గైస్, ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఫ్లిప్కార్ట్. సో ఈ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి రౌండ్ డైల్ తో వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ బాడీ. ఈ వాచ్ మనకి బ్లూ అండ్ గ్రే సిలికాన్ స్ట్రాప్స్ తో వస్తుందని చెప్పి ఎక్స్ట్రా అయితే మెన్షన్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ వీళ్ళు మెటల్ స్ట్రాప్ కూడా తీసుకొస్తున్నారని మెన్షన్ అయితే చేశారు గైస్. ఈ వాచ్ అనేది మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో తీసుకొస్తున్నారు. 110+ స్పోర్ట్స్ మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే మనకి 20 days బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పి వీరైతే మెన్షన్ చేస్తున్నారు. 380 mAh బ్యాటరీ. ఈ వాచ్ లో మనకి AI పవర్డ్ ఆప్టిమైజేషన్ ఫీచర్ అయితే తీసుకొస్తున్నారని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. బై యూజింగ్ ChatGPT వీళ్ళు AI బేస్డ్ వాయిస్ అసిస్టెంట్ ని కూడా ఇంక్లూడ్ చేశారు ఈ వాచ్ లో. ఈ వాచ్ లో మనకి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ని కూడా ఇంప్లిమెంట్ చేశామని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. మరి చూద్దాం దీని యొక్క రిమైనింగ్ స్పెక్స్ ఇవన్నీ మనకి జూలై 13 అయితే తెలుస్తుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే థామ్సన్ అండి. థామ్సన్ నియాన్ సిరీస్ ల్యాప్టాప్స్ అయితే మనకి ఇండియాలో లాంచ్ చేశారు గైస్. వీడి యొక్క ప్రైస్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇదైతే మనకి 2 స్క్రీన్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది గైస్. 14.1 ఇంచ్ అండ్ 15.6 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో మీకు అవైలబుల్ గా ఉంటుంది. HD అండ్ HD+ స్క్రీన్స్. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి ఇంటెల్ i3, i5 అండ్ i7 ప్రాసెసర్స్. వీళ్ళైతే 2 ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేస్తున్నారు గైస్, థామ్సన్ నియాన్ అండ్ థామ్సన్ నియాన్ 15 నోట్బుక్ అని చెప్పి. వాటి యొక్క స్పెసిఫికేషన్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. అప్ టు 16GB LPDDR4X ర్యామ్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 512GB SSD స్టోరేజ్. ఇన్ ద బాక్స్ మనకి Windows 11 హోమ్ వర్షన్ తో అయితే వస్తుంది. ప్రైజింగ్ అలాంగ్ విత్ దేర్ కోడ్స్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను చూడండి గైస్. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే అమెజాన్ అండి గైస్. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో మనకి న్యూ కస్టమైజేషన్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు, AI రికమెండెడ్ కస్టమైజేషన్ ఫీచర్. సో AI యూస్ చేసుకుని మన హోమ్ పేజ్ అనేది కస్టమైజేషన్ అయితే అవుతుంది. దీంట్లో మనకి న్యూ నావిగేషన్ బార్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాంగ్ విత్ దట్ సైడ్ ప్యానల్ అండ్ నావిగేషన్ బార్ కూడా వీళ్ళైతే మోడిఫై చేశారు గైస్. సో ఇదైతే న్యూ లుక్ తో వస్తుంది, అలాగే ఈజీ యాక్సెస్ కూడా అవుతుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో అలాంగ్ విత్ దట్ మనకి సబ్స్క్రిప్షన్ బార్ ని కూడా యాడ్ చేశారు. అంటే ఇప్పుడు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కొన్ని సబ్స్క్రిప్షన్స్ మనకి కావాలి కదా, లైక్ డిస్కవరీ ప్లస్, లయన్ గేట్ ఇలాంటి వాటిల్లో మనకి అడిషనల్ సబ్స్క్రిప్షన్ కావాలి. ఆ సబ్స్క్రిప్షన్ లేని వాటికి కిందనైతే ఇలాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్మూత్ యానిమేషన్ ఫీచర్ ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు గైస్. ఈ ఫీచర్ అనేది మన ఇండియాలో ఆల్ ఓవర్ డివైసెస్ కి రోల్ అవుట్ అయితే అయిపోయింది. అప్డేట్ చేసుకోండి ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే వాట్సాప్ నుండి గైస్. వాట్సాప్ లో మనకి కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ టైం మీరు ఏదైనా లార్జ్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు
ఎడిషనల్ థర్డ్ పార్టీ యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేయవలసిన లేదు. డైరెక్ట్ గా వాట్సాప్ లో మీరు వితౌట్ నెట్వర్క్ ఫైల్స్ అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైసెస్ లో బోత్ డివైసెస్ లో వర్క్ అవుతుంది. సేమ్ లైక్ ఎయిర్ డ్రాప్ గైస్, యాప్ లో మనకి ఎయిర్ డ్రాప్ ఫీచర్ ఎలా ఉందో దానిలాగే ఈ వాట్సాప్ లో కూడా మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇదైతే మంచి ఇనిషియేషన్ గైస్. సేమ్ లైక్ మనకి ఆండ్రాయిడ్ లో నియర్ బై షేర్ ఉంది కదా, దానిలాగా మనకి నియర్ బై వాట్సాప్ డివైసెస్ మనకి స్కాన్ చేసి డేటా అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఇంకా టెస్టింగ్ వర్షన్ ఉంది గైస్. రోల్ అవుట్ అయిన వెంటనే మీ డివైసెస్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ చేసుకున్న వెంటనే ఈ ఫీచర్ అయితే ఎనేబుల్ అవుతుంది. మన నెక్స్ట్ టెక్నిక్ చూసుకున్నట్టయితే Acer అండి గైస్. Acer Aspire 3D15 అని చెప్పి మనకు ఒక ల్యాప్టాప్ ని అయితే లాంచ్ చేశారు గైస్. ఈ ల్యాప్టాప్ కీ ఫీచర్స్ అండ్ ప్రైసింగ్ చూసుకున్నట్టయితే 15.6 ఇంచ్ IPS LCD స్క్రీన్ తో వస్తుంది. ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఇంటెల్ కోర్ i5 13 జనరేషన్ 13420H ప్రాసెసర్ తో వస్తుంది గైస్. అండ్ i7 13 జనరేషన్ 13620H ఈ 2 ప్రాసెసర్స్ తో మనకి ఈ ల్యాప్టాప్ అయితే లాంచ్ చేశారు. GPU గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ చూసుకున్నట్టయితే మనకి NVIDIA RTX 2050 4GB GDDR6 RAM అండ్ RTX 4050 6GB GDDR6 RAM. ర్యామ్ స్లాట్ చూసుకున్నట్టయితే మనకి 16GB డ్యూయల్ ఛానల్ DDR5 RAM తో వస్తుంది. స్టోరేజ్ మనకి 512GB అండ్ 1TB వేరియంట్స్ తీసుకొస్తున్నారు. PCL NVMe SSD. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే మనకి 57W బ్యాటరీ సపోర్ట్, 135W ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇది మెయిన్ గా స్పేషియల్ ల్యాబ్ 3D ఇంటిగ్రేషన్ కోసం తీసుకొస్తున్నారని మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే గ్రాఫిక్స్ డిజైనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు గైస్. ఇదైతే మనకి ఫ్లిప్కార్ట్ లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది. ప్రైజింగ్ చూసుకున్నట్టయితే మనకి i5 ప్రాసెసర్ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే మనకి 1,49,999 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. వెరస్ i7 1,74,999 రూపీస్ గైస్. ఇన్ కేసు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్ లేదా Acer వెబ్సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. మన నెక్స్ట్ టెక్నిక్ చూసుకున్నట్టయితే UPI ఇండి గైస్. UPI One World అని చెప్పి మనకు ఒక UPI యాప్ ని అయితే లాంచ్ చేశారు. ఇదైతే మెయిన్ గా ఫారినర్స్ అండ్ NRIs కోసం ఈ యాప్ గైస్. ఎవరైతే ఫారెన్ లో ఉన్న అమౌంట్ ని ఇక్కడ ఇండియాలో యూజ్ చేయాలనుకుంటే ఈ యాప్ యూజ్ చేసుకుని మనం ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే రీఛార్జెస్ అండ్ బిల్స్ అయితే పే చేయొచ్చు గైస్ వితౌట్ ఎనీ క్యాష్ రిక్వైర్మెంట్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. ఈ యాప్ యూజ్ చేసుకుని మనకి ఎడిషనల్ ఛార్జెస్ ఏం పడదు గైస్. డైరెక్ట్ గా మన నార్మల్ UPI ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ మనం ఎలా యూజ్ చేస్తామో అలాగే ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్ ని లింక్ చేసుకుని మనం UPI ట్రాన్సాక్షన్ చేసుకోవడమే. దీనికైతే ఒక ప్రాసెస్ ఉంది గైస్. ఎవరైతే ఈ యాప్ యూజ్ చేయాలనుకుంటే వాళ్ళు KYC చేసుకోవాలి గైస్. KYC మన పాస్పోర్ట్ లేదా వీసా యూజ్ చేసుకుని అయితే KYC చేసుకోవచ్చు. KYC చేసుకున్న తర్వాత ఫారెన్ బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకుని దాని అమౌంట్ ని ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు గైస్. ఇన్ కేస్ మీరు ఇండియా నుండి వెళ్ళిపోయినా కూడా మీరు అమౌంట్ ఆటోమేటిక్ గా మీరు రిఫండ్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళ కోసం ఈ యాప్ అయితే డిజైన్ చేశారు. మన నెక్స్ట్ టెక్నిక్ చూసుకున్నట్టయితే గేమర్స్ కోసం గైస్. కాల్ ఆఫ్ డ్యూటీ మోడర్న్ వార్ఫేర్ 3 ఈ గేమ్ అయితే మనకి Xbox అండ్ PC గేమ్ పాస్ లో అయితే తీసుకొచ్చారు గైస్. అలాగే Black Ops 6 ఈ గేమ్ అనేది మనకి అక్టోబర్ లో తీసుకురావచ్చని ఎక్స్పెక్టేషన్స్ గైస్ Xbox అండ్ PC గేమర్స్ కోసం. ఇదైతే ఎక్స్క్లూజివ్లీ ఫర్ గేమ్ పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ గేమ్ యాక్సెస్ అయితే అవుతుంది. సో ఇన్ కేస్ మీకు గేమ్ పాస్ యాక్సెస్ లేకపోతే గేమ్ పాస్ యాక్సెస్ తీసుకుని గేమ్ అయితే ప్లే చేసుకోవచ్చు. మన లాస్ట్ టెక్నిక్ చూసుకున్నట్టయితే గేమర్స్ కోసం గైస్. ఎపిక్ గేమ్స్ తరపు నుండి సమ్మర్ స్టోర్ సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి గైస్. ఈ సేల్స్ మనకి August 1 వరకు రన్ అవుతాయి. దీంట్లో మనకి కొన్ని గేమ్స్ అయితే మనకి ప్రైసెస్ డ్రాప్ అయ్యాయి. వాటి యొక్క లిస్ట్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఈ గేమ్స్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ గా ఎపిక్ గేమ్ స్టోర్ లోకి వెళ్ళి మీరు బై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈ గేమ్స్ కావాలనుకుంటే గ్రాప్ చేసుకోండి గైస్. డీల్ అయితే వదలొద్దు. అంతే గైస్, ఇక్కడతో టెక్ న్యూస్. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అభి ప్రో గేమర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.